రాజు. ఇతడు హిందూ, బౌద్ధ పురాణాలలో పేర్కొనబడ్డాడు. ఇతని తలపై నాగమణి మెరుస్తుంటుంది. బెంగాలీలు పూజించే మనసాదేవి ఇతని సోదరి. పరమశివుడు కంఠమునందు వాసుకి సర్పముగా అలంకరించి ఉంటాడు. అలాగే వాసుకి కశ్యపుడికి అతని 3వ భార్య కద్రువకు జన్మించాడు. అమృతం కోసం దేవతలు క్షీరసాగర మథనాన్ని చేసేటప్పుడు మందరగిరిని త్రవ్వి తీసుకుని రాగా అది మహాభారమైనదై కింద పడబోతే శ్రీ మహావిష్ణువు గరుడారుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదిలాడు. ఆ తర్వాత దేవతలు వాసుకి ప్రార్థించి వాసుకి అమృతంలో భాగమిస్తామని చెప్పి ఒప్పించి వాసుకిని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పాడుగా వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోకవైపు నిలబడి చిలికే నీచులమా అనగా